ఒకప్పుడు మన నాయకులు గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు, ప్రజలు గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు ప్రజా తీర్పు అనే మాట. రాబోయే రోజుల్లో ప్రజా తీర్పు అనే ఈ మాట ఇక చరిత్రగానే మిగలబోబోతుంది. మరీ ముఖ్యంగా కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, వ్యవస్థల పనితీరు, ప్రజా తీర్పు అనేది ఒక పరిహాసంగా మారబోతూ ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ప్రజా తీర్పు హైజాక్‌కు గురి కాబడుతుంది. ఎన్నికల కమిషన్ పనితీరు చుట్టూ, ఎన్నికల ఫలితాల ఎప్పుడొచ్చినా కూడా ఈ మధ్య కాలంలో దాని చుట్టూ వినిపించే ప్రశ్నలు, ఏ ప్రశ్నకు కూడా వ్యవస్థ నుంచి సమాధానం లేకపోవడం మన ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భర్త గారైనటువంటి పరకాల ప్రభాకర్ గారు రాత్రిపూట 52 లక్షల ఓట్లు వేశారని, రాత్రి 11:30 తర్వాత 17.5 లక్షల ఓట్లు వేశారని ఆయన ఊరు వాడ నెత్తినోరు మొత్తుకొని చెబుతూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఎవరి దగ్గర నుంచి స్పందన కూడా లేదు. సో ఇటువంటి క్రమంలోనే ప్రజా తీర్పు ఇంకెక్కడ అని అనుకునే క్రమంలో ఇప్పుడు రాష్ట్రాల గవర్నర్ రూపంలో మరికొందరు, ఈవెన్ శాసనసభ పాస్ చేసినటువంటి బిల్లులు, శాసనసభ అంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి సభ, ఆ సభ పాస్ చేసిన బిల్లులు సంతకాలు పెట్టకుండా, ఆ బిల్లులు పాస్ అయితేనే కదా చట్టాలు అయ్యేది. సంతకాలు పెట్టకుండా గవర్నర్లు సంవత్సరాలు ఏ విధంగా చేశారో తమిళనాడులో చూసాం, తెలంగాణలో చూసాం. ఇంకా అటువంటప్పుడు కానీ ప్రజల చేత ఎన్నుకబడిన వాళ్ళని చట్టాలు చేయలేకపోతే ఇంకా ప్రజా తీర్పుకి అర్థం ఏముంది? ఇప్పుడు వీటన్నిటిని దాటుకొని ఇప్పుడు కేంద్రం మరో బిల్లు తీసుకురాబోతుంది అని ప్రధాని, ముఖ్యమంత్రి, మిగతా ఎవరైనా కనుక అరెస్ట్ అయ్యి 30 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే, శిక్ష కాదు రిమాండ్లో ఉన్నా కూడా వాళ్ళ పదవులు ఆటోమేటిక్గా పోతాయి అని. అదే జరిగితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులే కదా, ప్రజల చేత ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేల చేత ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిని 30 రోజుల్లో తొలగించేస్తారు బై డిఫాల్ట్గా అని అనుకుంటే ప్రజా తీర్పును వీళ్ళు పూర్తిగా హైజాక్ చేస్తూ ఉన్నట్లే. ఇక పాలన అనేది ఢిల్లీ, రాష్ట్రాల పాలన కూడా ఢిల్లీ నుంచి సాగుతుంది. ఢిల్లీ నుంచి ఎలా సాగుతుంది అంటే వయా పోలీస్ స్టేషన్ల నుంచి సాగుతుంది. ఇంకా పోలీస్ స్టేషన్లు అనేవి ఇప్పటికే కుట్రలకు కేంద్రాలుగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. ఇంకా ఇటువంటి బిల్లు కనుక పాస్ అయిపోతే అధికారికంగానే పోలీస్ స్టేషన్ల నుంచే ఢిల్లీ వాళ్ళు పాలన సాగించగలుగుతారు. ఏమంటారు, ఏ రాష్ట్రానికి ఎవరు ఒబీడియంట్గా ఉండాల్సిన అక్కర్లేదు. ఇక రాష్ట్రంలో కీలక అధికారులు కూడా ఢిల్లీకి ఒబీడియంట్గా ఉంటే సరిపోతుంది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఢిల్లీని ఎదిరించో లేకుంటే ఢిల్లీ నిర్ణయాన్ని అపోజ్ చేసే పరిస్థితి కూడా ఉండదు. అటువంటి పరిస్థితి ఉంటే ఎంతసేపు అండి కేసులు పెట్టడం? ఈడీ కేసులు బెయిల్ పెడితే 30 రోజుల్లో బెయిల్ వస్తుందా? ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపితే 30 రోజుల కేసులు బెయిల్ వస్తుందా? పోనీ ఇప్పుడు ఈడీ, సిబిఐ పెడుతున్న కేసులు ఎన్ని నిరూపితమయ్యాయి? కనీసం 10% అయినా సక్సెస్ రేషియో ఉందా? 10% అయినా? మరి వ్యవస్థలను నమ్మేది ఎవరు? ఇంకా ఢిల్లీ వాళ్ళు రాష్ట్రాల్లో ఉన్న ప్రజా తీర్పుని డైరెక్ట్గా వాళ్ళే హైజాక్ చేస్తూ ఉన్నట్లు కదా. అపహాస్యం అవ్వడమే కదా. అలాగని అవినీతి పరులను ఎవరిని సమర్థించట్లే. ఫస్ట్ ఈ వ్యవస్థలు వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందించుకుంటే, రాష్ట్రాలు వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోగలిగితే, అసలు రాష్ట్రాల హక్కులేడున్నాయి ఈడ? రాష్ట్రాల హక్కులే లేవు. ప్రజా తీర్పుకు విలువ ఉండడం లేదు. రాబోయే రోజుల్లో ఇంక ఇవంతా కానీ చరిత్రలోనే మిగిలిపోబోతున్నాయి. ఫెడరల్ సిస్టమ్ అని, రాష్ట్రాల హక్కులని, స్వయం పాలన రాష్ట్రాలని, ప్రజా తీర్పు అని, ఇవన్నీ గాల్లో దీపాలే. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఏదో ఇప్పుడు కొంచెం మినుకు అంటుంది. ఇటువంటి పిల్లలు కనుక పాస్ అయితే ఆ మినుకు అనేది ఆరిపోతుంది అంతే.